77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చైతన్యపురి V3 న్యూస్ ఛానల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గాంధీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ ఛానల్ డైరెక్టర్ కాచం సాయి, చీఫ్ ఎడిటర్ భరత్ రెడ్డి, HR నంగునూరి రమేష్, అడ్మిన్ CH విద్యాసాగర్, సబ్ ఎడిటర్ రవికుమార్, సీనియర్ రిపోర్టర్ దుమ్మాజీ నవీన్, పరమేష్, మౌనిక, సాయిసుధా, అరుణ, శ్రీనివాస్ యాదవ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు V3 తరపున ప్రేక్షకులు, అలాగే మన V3 చూస్తున్న వీక్షకులకు. 77వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ మనం దీని ఉద్దేశం ఏదైతే స్వాతంత్రోద్యమ కాలంలో పాల్గొన్న వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. దాంతోపాటుగా మనం
15th ఆగస్టున ఒకటి, అలాగే 26 జనవరిని జరుపుకుంటాం. 15th ఆగస్టు స్వాతంత్రం సిద్ధించిన రోజు, అలాగే 26 జనవరి అనేది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించాల్సిన అవసరం ఉంది. 15th ఆగస్టు రోజు జెండా ఎగరవేస్తాము, 26th జనవరి రోజు జెండా ఆవిష్కరిస్తాము. ఈ తేడా కొంచెం అంటే చాలామందికి గమనించాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ముందుగా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. నమస్కారం. V3 ప్రేక్షకులకు మరియు యావత్ తెలంగాణ ప్రజానీకానికి 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈరోజు V3 న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ మా ఎం భరత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచు 77 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఒకటే, ఇప్పటికైనా అందరూ కూడా విద్య వైద్యం మీద ఫోకస్ చేసి సమాజంలో తమ వంతు పాత్ర పోషించాలని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, వాళ్ళందరినీ ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం చాలామందికి ఉంది. యావత్ భారతదేశ ప్రజానికానికి 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మా V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు మా సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఎందరో మహానుభావులు చేసినటువంటి త్యాగఫలితంగా ఈరోజు స్వేచ్ఛావాయువులను పిలుచుకున్నటువంటి భారతావని, మరి దానిలో భాగంగానే 77 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఎక్కడో ఒక మూల అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేనటువంటి అవసరం కూడా ఉన్నది, అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉన్నది. సరే, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎలక్షన్లో ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ప్రభుత్వాలు మాత్రం పేదల పక్షంగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మనం ఎన్నుకున్నారు కాబట్టి చట్టసభలో పోయినప్పుడు సందర్భంలో మరి గ్రామీణ ఉన్నటువంటి పేద రైతులు కావచ్చు, కావచ్చు, ఒక వసుదైక కుటుంబంలాగా ఉండాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద తెలంగాణ రాష్ట్రం కావచ్చు, యావత్ భారతదేశం కావచ్చు, దాంట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ఉన్నటువంటి సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఎంతో కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అట్టడుగున్నటువంటి సమాజానికి కూడా చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. వారు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, అలాగే విద్య మీద, వైద్యం మీద ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు కనుక దృష్టి పెట్టి యావత్ భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక స్థానంలో ఉండే విధంగా ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్తూ మరొకసారి మా చీఫ్ ఎడిటర్ మిత్రుడు భరత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుచు, అలాగే తెలంగాణ మలిదేశ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారికి కూడా ఈరోజు జయంతి సందర్భంగా వారికి కూడా జోహార్లు అర్పిస్తుంది.